మావోయిస్టు పార్టీ తెలంగాణ కమిటీకి ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న బడే చొక్కారావు అలియాస్ దామోదర్ మృతి చెందారనే ప్రకటన శనివారం కలకలం రేపింది. ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా పూజా రికాంకేర్ ప్రాంతంలో ఈ నెల 16న జరిగిన ఎన్కౌంటర్లో దామోదర్ మృతి చెందినట్లు మావోయిస్టు పార్టీ సౌత్ బస్తన్ డివిజన్ కమిటీ కార్యదర్శి గంగా పేరిట లేఖ విడుదలైంది. అయితే ఈ వార్తను ఆయన కుటుంబ సభ్యులు ఖండిస్తున్నారు. చొక్కారావు మృతి చెందలేదని వారు అంటున్నారు. ఇక్కడ ఉన్నా కానీ శవంగా నా ఇంటికి రావాలి. నా కొడుకు ఏడన్నా కానీ నా అందుబాటులో ఎక్కడ ఉన్నా కానీ నా కొడుకు నాకు అప్పచెప్పాలి. నా కొడుకు నాకు శాతం అయితే కళ్ళు పోయేది. నా కొడుకు శవంగా నా ఇంటికి రావాలి. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర కమిటీ మాయిస్ పార్టీ ఏది విడుదల చేయలేదు. కనీసము మరి వారి అంత్యక్రియలు జరిగినాయా జరగలేదా ఏంటి అని అనేది కూడా ఇప్పటివరకు చెప్పలేదు. తెలంగాణ పోలీసు కానీ ఛత్తీస్గఢ్ పోలీసు కానీ ఇద్దరు కూడా దామోదర్ చనిపోయిండు అని చెప్పేసి బడే చొక్కారావు చనిపోయిండు అని చెప్పేసి ఎక్కడా కూడా కన్ఫర్మ్ చేసి చెప్పలేదు. కాబట్టి మేము ఆయన బ్రతికే ఉన్నారని చెప్పేసి అనుకుంటున్నాం. ఆయన ఎక్కడున్నా క్షేమంగా ఉండాలి అని కోరుకుంటున్నాం. ఒకవేళ బ్రతికి ఉన్నట్లయితే క్షేమంగా ఇంటికి తిరిగి రావాలని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాం. ఇప్పుడు బడే చొక్కారావు అలియాస్ దామోదర్ చనిపోయిండు అని చెప్పేసి న్యూస్లో రావడం జరిగింది. మేము కుటుంబ సభ్యులందరం కూడా ఏమైందో అని చెప్పేసి ఆందోళన ఉన్నాం. కానీ ఇప్పటి వరకు మాకు ఎటువంటి వివరాలు తెలియలేదు. అటు పోలీసు వారిని కనుక్కున్నా కూడా వాళ్ళకు కూడా ఎటువంటి రిపోర్ట్ లేదని చెప్పేసి చెప్పడం అనేది జరుగుతుంది. అటు నుంచి పార్టీ నుంచి వెళ్ళి లేఖ విడుదల చేసిండు కానీ ఎటువంటి ఫోటోలు కానీ ఆయనకు సంబంధించినటువంటి బాడీకి సంబంధించినటువంటి వివరాలు కూడా తెలియజేయలేదు. కాబట్టి మేము కూడా ఆందోళన చెందుతున్నాం. దానికి సంబంధించినటువంటి వివరాలు అటు పార్టీ కానీ వీటి పోలీసు వారు కానీ ప్రభుత్వం కూడా చర్య తీసుకొని దానికి సంబంధించిన వివరాలు తెలియజేయాలని కోరుకుంటున్నాం. బడే చొక్కారావు